అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా సిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మృతులు అచ్యుతాపురానికి చెందిన వెంకటేష్, త్రినాథ్గా గుర్తించారు. ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంకటేష్ పరవాడ ఫార్మా సిటీ ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. ఆయన ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు వైఎస్ జగన్. పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన ఇంకా మర్చిపోలేదు. మరో అగ్ని ప్రమాదం, ఇద్దరు సజీవ దహనం. ఏం జరుగుతోంది? అధికారులను స్పందించారా? ఏంటి అప్డేట్స్? పరవాడ ఫార్మాసిటీలో ఉన్నటువంటి దక్షిణ ఎనర్జీ కంపెనీలో రోజు ఉదయాన్నే ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు త్రినాథ్, వెంకటేష్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరికొంతమంది అంటే మరో ముగ్గురు కార్మికులు కూడా ఆ ప్రమాదానికి కూతవేటు దూరంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వారికి కూడా స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, యాజమాన్యాల నిర్లక్ష్యం ఫలితంగా కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఇద్దరు కార్మికులు చనిపోయారు. గతంలో జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మరొక ముందే మరోసారి ప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అందరినీ కూడా బాధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా పోలీసుల దర్యాప్తు, అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా ఇప్పటికే ఏదైతే దక్షిణ ఎనర్జీ కంపెనీకి చేరుకుని వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మృతుల తాలూకా కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఇంటికి వస్తారని చెప్పి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే ఈ ప్రమాదం జరగడం, ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించిందని చెప్పి వెంకటేష్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. వెంకటేష్ది గోవాడ, త్రినాథ్ది అచ్యుతాపురంగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కావచ్చు, వారి గ్రామస్తులు కావచ్చు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పూర్తిగా కన్నీరు మున్నీరుగా వారి కుటుంబ సభ్యులంతా కూడా విలపిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.